తెలంగాణ ఈనాడు సెప్టెంబర్ 14, 2021 మంగళవారం ఈరోజు ముఖ్యాంశాలు. ఈనాడు హైదరాబాద్ మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలు జాతీయ వైద్య కమిషన్కు వచ్చే ఏడాది దరఖాస్తు సర్కారు కీలక నిర్ణయం. ఈనాడు హైదరాబాద్ నలుదిక్కుల దళిత బంధు దశల వారీగా రాష్ట్రమంతా పథకం ఏటా బడ్జెట్లో కేటాయింపులు 4 మండలాలకు 3 వారాల్లో నిధులు ప్రతి లబ్ధిదారుడికి ప్రత్యేక ఖాతా సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేదు ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం దేశంలో ఎక్కడా లేదు. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు నా నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మల్లు బట్టి విక్రమార్క సీఎల్పీ నేత. ఈనాడు ఢిల్లీ అక్రమంగా వాడారా లేదా అదే తెలుసుకోవాలనుకుంటున్నాం. పెగాసస్పై సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం స్పష్టీకరణ. మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీం. సవివర అఫిడవిట్ సమర్పించలేం. ప్రభుత్వేతర నిపుణులతో కమిటీ నియమిస్తాం కేంద్రం. ఈనాడు హైదరాబాద్ గెజిట్ అమలు గడువు పొడిగింపుపై తర్జన భర్జన. కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లతో సమావేశమైన కేంద్రం. ఈనాడు ఢిల్లీ బోర్డుల పర్యవేక్షణకు కేంద్ర అధికారులు. కృష్ణా గోదావరి యాజమాన్య మండళ్లకు 2 నియామకం. ఈనాడు హైదరాబాద్ గోదావరి బోర్డుకు సీతారామ డిపిఆర్. పోలవరానికి నీటి లభ్యత తగ్గదు. తెలంగాణ 30లోగా అభిప్రాయం చెప్పాలని ఏపీకి బోర్డు లేఖ. ఈనాడు హైదరాబాద్ ఎఫ్ క్లబ్ను ఎందుకు మూసేశారు? నవదీప్ హర్ప్రీత్ సింగ్లను ప్రశ్నించిన ఈడీ. 9 గంటల పాటు సాగిన విచారణ. అవసరమైతే మళ్లీ రావాలని స్పష్టీకరణ. ఈనాడు బోధ్ నల్లబెల్లి కుంటాల పూడూరు న్యూస్ టుడే. అప్పు భారమైంది, చావు చెరువైంది. రుణాలు తీర్చలేమనే వెదతో 5 రైతుల ఆత్మహత్య. వికారాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విషాదం. ఈనాడు మంగళూరు న్యూస్ టుడే. కేంద్ర మాజీ మంత్రి ఫెర్నాండెస్ కన్నుమూత. ఈనాడు గాంధీనగర్ గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం. ఈనాడు హైదరాబాద్ బోధన వేదన. 83 కళాశాలల్లో ఇన్ఛార్జి ప్రిన్సిపళ్లే దిక్కు. పరిపాలనా బాధ్యతలతో పాఠాలు చెప్పలేకపోతున్న అధ్యాపకులు. నష్టపోతున్న విద్యార్థులు. 15 ఏళ్ల సర్వీస్ నిబంధనలను మార్చాలంటూ విన్నపాలు. ఈనాడు హైదరాబాద్ మహానగర్లో హరిత సంపన్నుడు. నలువైపులా నగర సంస్కృతి కొలువుదీరిన చోట దానికి భిన్నంగా చిత్రంలో కంటికింపుగా కనిపిస్తున్నది హయత్ నగర్ సమీపంలోని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి వరి పొలం. ఆయన పేరు మోహన్ రెడ్డి. దాదాపు 30 ఏళ్లైంది దాన్ని కొని. మహానగరంగా హైదరాబాద్ అతివేగంగా విస్తరిస్తున్న ఆ పొలంలో ఇప్పటికీ ఆయన వరి పంటను పండిస్తున్నారు. గట్లపై కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. చుట్టూ ప్రహరీ, మధ్యలో పశువుల కొట్టం కట్టించి పాడి పశువులను ప్రాణంగా చూసుకుంటున్నారు. ఈనాడు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి వీల్లేదు. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. కాలుష్య నివారణ మీ బాధ్యత. పీఓపీ విగ్రహాలపై హైకోర్టు. జీహెచ్ఎంసీ పిటిషన్ కొట్టివేత. ఈనాడు హైదరాబాద్ 6,000 కోట్ల రూపాయలు ఇప్పించండి. తెలంగాణ విద్యుత్ బాకీలపై హైకోర్టుకెక్కిన ఏపీ. ఈనాడు జగిత్యాల వ్యవసాయం న్యూస్ టుడే. నిండిన సాగరం జల అభయం. 590 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలు. ధాన్యం సేకరణపై అన్నదాతల్లో నెలకొన్న ఆందోళన. తెలంగాణ సాక్షి సెప్టెంబర్ 14, 2021 మంగళవారం ఈరోజు ముఖ్యాంశాలు. సాక్షి హైదరాబాద్ వరి వద్దంటే ఎలా? యాసంగిలో సాగు వద్దండంపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు. విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్, ఇతర సదుపాయాలపై సందేహాలు. భారీగా వరి సాగు. అవసరానికి మించి దిగుబడులతో ఇబ్బంది అంటున్న అధికారులు. సాగునీరు, వనరులు ఉన్నాక నియంత్రించలేం నిపుణులు. పంటను కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంటోందని వెల్లడి. సాక్షి హైదరాబాద్ కిలో కూడా ఎక్కువ కొనం. బాయిల్డ్ రైస్ సేకరణపై మెట్టు దిగని కేంద్రం. గత యాసంగికి సంబంధించి 50 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం తీసుకోవాలని రాష్ట్రం వినతి. 24.57 లక్షల టన్నులకు మించి కిలో కూడా అధికంగా తీసుకునేది లేదంటున్న కేంద్రం. 2019-20కి సంబంధించి 1,00,000 టన్నుల బియ్యం తీసుకునేందుకు మాత్రం సుముఖం. బాయిల్డ్ రైస్ నిల్వలు పెరగడంతో తలపట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. సాక్షి హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా? మా ఆదేశాలను సవరించడం కుదరదు. హైకోర్టు. అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోండి. 66 ఏళ్లైనా కాలుష్య చట్టాన్ని అమలు చేయరా? జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం. దేవుడు పెట్టమన్నాడా? తనకు భారీ విగ్రహాలు పెట్టాలని, అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవే ఉండాలని వినాయకుడు కోరుకోడు. దేవుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లో ఎక్కడా పేర్కొనలేదు. జీహెచ్ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది. ఈ చట్టం వచ్చి 66 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. సాక్షి హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో నిమజ్జనంపై సుప్రీంకు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవద్దంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి హైదరాబాద్
ఏ వర్గాన్ని విస్మరించలేదు. దళితులనే అభివృద్ధి చేస్తున్నారనే చర్చ దుష్ప్రచారమే. దళిత బంధు సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ అగ్రకులాల్లోని పేదల అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నాం. దళితులను బాగు చేసుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ఆ 4 మండలాలకు 2-3 వారాల్లో దళిత బంధు నిధులు. సాక్షి న్యూఢిల్లీ. గెజిట్ అమలుపై ముందుకే కేఆర్ఎంబీ జీఆర్ఎంబీకు 2 చీఫ్ ఇంజనీర్ల నియామకం. గెజిట్ అమలు బాధ్యతలు అప్పగింత. బోర్డుల చైర్మన్లతో జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి సమావేశం. సాక్షి హైదరాబాద్. అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం. రేపే ఇన్స్పిరేషన్ 4 ప్రయోగం. ఖర్చులన్నీ భరిస్తున్న కోటీశ్వరుడు ఐసాక్ మ్యాన్. తనతో పాటు మరో 3 సామాన్యులకు అవకాశం. వారిలో క్యాన్సర్ను జయించిన 29 ఏళ్ల మహిళ. మరికొన్ని గంటల్లో అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. తొలిసారి సామాన్య పౌరులతో కూడిన రాకెట్ అంతరిక్షానికి దూసుకెళ్లనుంది. మరి ఈ ప్రయోగంలో అంతరిక్ష యానం అందరికీ అందుబాటులోకి వస్తుందా? సాక్షి యాదాద్రి. నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్. ఆలయం తుది దశ పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి. 17న మరోసారి చిన్నజీయర్ స్వామితో రానున్న సీఎం. సాక్షి హైదరాబాద్. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. రాష్ట్రంలో నేడు రేపు కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాతావరణ శాఖ వెల్లడి. సాక్షి హైదరాబాద్. టీఆర్ఎస్లో సంస్థాగత పంచాయతీ. బహుళ నాయకత్వం ఉన్న చోట ఎవరికి వారుగా కమిటీలు. తాండూరు, భువనగిరి తదితర నియోజకవర్గాల్లో తెరపైకి విభేదాలు. పోటాపోటీ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించిన పార్టీ అధిష్టానం. పట్టణ మండల కమిటీల్లో చోటు కోసం ఎమ్మెల్యేలపై ఆశావాహుల ఒత్తిడి. 20 తర్వాత ఔత్సాహిక అధ్యక్షుడు. ఈ నెల 20 తర్వాత కొత్త జిల్లాల వారీగా పార్టీ జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సాక్షి హైదరాబాద్. వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలకండి. ప్రైవేటు ఐటీ కంపెనీలకు వైద్య ఆరోగ్య శాఖ విన్నపం. వచ్చే 4 వారాలు కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్. 1.10 లక్షల విద్యార్థులకు టెస్టులు చేస్తే 55 మందికి కరోనా. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి. సాక్షి హైదరాబాద్. ఆర్టీసీ సురక్ష ఆగింది. ఆర్టీసీ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు బీమా కింద 5 లక్షల రూపాయలను అందించే సురక్ష పథకం ఆగిపోయింది. దీనిపై అటు ఉద్యోగులు సాయం అందకుండా పోయిన కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సాక్షి హైదరాబాద్. మీరు కావచ్చు బ్రిటిష్ హైకమిషనర్. బ్రిటిష్ హైకమిషనర్గా పనిచేయాలని ఉందా? ఏళ్ల కొద్దీ కాదులేండి, ఒక్కరోజు మాత్రమే. హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం ఈ అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ అవకాశం కేవలం 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతులకే. సాక్షి హైదరాబాద్. 4 కొత్త మెడికల్ కాలేజీలు. తెలంగాణలో వైద్య విద్య పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఏడాది నుంచి కొత్తగా 7 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానుండగా ఆ తర్వాతి ఏడాది అంటే ఎన్నికల నాటికి మరో 4 కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాక్షి హైదరాబాద్. మానవత్వం కూడా లేదా? హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన బాలిక అమానుషంగా అత్యాచారానికి హత్యకు గురైతే బాధిత కుటుంబాన్ని పరామర్శించేంత మానవత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సాక్షి న్యూయార్క్. షోకోవిచ్. చెదిరిన జోకోవిచ్ కళ. యుఎస్ ఓపెన్ విజేత మెద్వదేవ్. సాక్షి న్యూస్ నెట్వర్క్. హార్డ్వేర్ సెజ్జిగాడు. పూర్తిస్థాయి రైతుగా మారిన హార్డ్వేర్ ఇంజనీర్పై ప్రత్యేక కథనం. సాక్షి న్యూఢిల్లీ. పెగాసస్ స్పైవేర్ అంశంపై సమగ్ర అఫిడవిట్ సమర్పించలేమని, ఇది దేశ భద్రత వ్యవహారమని కేంద్రం సుప్రీంకు తెలిపింది. సాక్షి మంగళూరు. ఆస్కార్ ఫెర్నాండెజ్ అస్తమయం. కాంగ్రెస్ కురువృద్ధుడు కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సాక్షి వాషింగ్టన్. గ్రీన్ కార్డుకు ఇక సూపర్ ఫీజు చెల్లించడానికి ముందుకొచ్చే వారికి గ్రీన్ కార్డుని అప్పటికప్పుడే ఇచ్చేలా బైడెన్ ప్రభుత్వం బిల్లు తీసుకురానుంది. సాక్షి హైదరాబాద్. కుత్బుల్లాపూర్. అప్పుడే రైతు ఆదాయం రెట్టింపు. ఎగుమతులు పెరిగితేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. తెలంగాణ ఆంధ్రజ్యోతి సెప్టెంబర్ 14, 2021 మంగళవారం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి న్యూఢిల్లీ. గూఢచర్యం గురించి అడుగుతుంటే భద్రత అంటారేం? పదే దేశ భద్రత ప్రస్తావన ఎందుకు? కేంద్రంపై చీఫ్ జస్టిస్ రమణ ఆగ్రహం. పెగాసస్పై 2-3 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు. ఆలోపు మనసు మార్చుకుంటే చెప్పండి. సొలిసిటర్ జనరల్ మెహతాకు సూచన. మధ్యంతర తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం. కొత్త అఫిడవిట్ వేయం. ఎస్జీ మెహతా. కేవలం గూఢచర్యమే కాదు, ఇంప్లాంట్స్ కూడా చొప్పించవచ్చు. జగదీప్ చొక్కర్ తరపు లాయర్ వెల్లడి. ప్రభుత్వ కమిటీకి ఫోన్లు ఎలా ఇస్తాం? జర్నలిస్టు అభిదీ తరపు న్యాయవాది ప్రశ్న. వ్యక్తులపై గూఢచర్యం గురించి మేం అడుగుతుంటే జాతీయ భద్రత గురించి పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అనవసర అంశాల ప్రస్తావనతో సమస్య పరిష్కారం కాదు. అఫిడవిట్ దాఖలు చేస్తే కేంద్రం వైఖరి తెలిసేది. తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించేవాళ్లం. ఇక మిగిలింది మధ్యంతర ఉత్తర్వుల జారీయే.
చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఆంధ్రజ్యోతి న్యూఢిల్లీ, అమరావతి, హైదరాబాద్. కేంద్ర చీఫ్ ఇంజనీర్లు వచ్చేశారు. కృష్ణా గోదావరి బోర్డులకు ఇద్దరేసి సీఈల నియామకం. కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు. చైర్మన్లకు రిపోర్ట్ చేయాలని ఆదేశం. వచ్చే నెల 14వ తేదీ నుంచి బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు. జలశక్తి అధికారులతో చైర్మన్ల భేటీ. గెజిట్ అమలు సాధ్యాసాధ్యాలపై చర్చలు. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. దళిత బంధుకు 20,000 కోట్ల రూపాయలు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. ఏటా 2 లక్షల కుటుంబాలకు పథకం వర్తింపు. పరిస్థితులు అనుకూలిస్తే నిధులు ఇంకా పెంచుతాం. దశల వారీగా రాష్ట్రమంతటా పథకం అమలు చేస్తాం. ఆ తర్వాత ఇతర కులాల్లోని పేదలకు మరింత సాయం. దళితుల్ని అభివృద్ధి చేస్తున్నామనే చర్చ దుష్ప్రచారమే. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం. బ్రాహ్మణులు సహా అగ్రకులాల్లోని పేదలకు పథకాలు. అప్పుడు దళితులు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు వారి వంతు. దళిత బంధు అమల్లోనూ మిగతా వర్గాలు సహకరించాలి. అధికారులు తల్లిదండ్రుల పథకాన్ని అమలు చేయాలి. పథకం అమల్లో యువతకు భాగస్వామ్యం కల్పించండి. కొత్తగా 4 మండలాలకు 2-3 వారాల్లో నిధులు. వ్యాపార ఉపాధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు. దళిత బంధు సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్. వచ్చే సంవత్సరం నుంచి బడ్జెట్లో దళిత బంధు పథకానికి 20,000 కోట్లకు తగ్గకుండా కేటాయిస్తాం. దాంతో ఏటా 2 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే బడ్జెట్లో నిధులు పెంచుకుంటూ పోతాం. ఆ తర్వాత వరుస క్రమంలో ఇతర కులాల్లోని పేదలకు మరింత సహాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. రేపటికల్లా గ్రామ కమిటీలు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ ఆదేశం. మహిళా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. కమిటీల్లో 51% పైగా బడుగులు, మైనార్టీలు. కేటీఆర్కు వివరించిన పార్టీ ప్రధాన కార్యదర్శులు. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. చెరువులకు ఓ కమిషనర్. జీహెచ్ఎంసీలో నియమించాలని నిర్ణయం. అరవింద్ కుమార్కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు. చెరువుల అభివృద్ధి, పరిరక్షణ, శుద్ధి ప్రధాన లక్ష్యం. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. పీఓపీ విగ్రహాల నిమజ్జనం కుదరదు. చట్టాన్ని ఉల్లంఘిస్తామని కమిషనరే చెప్తారా? కావాలంటే సుప్రీంలో సవాల్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయం ఉందని గొప్పగా చెప్పారుగా. మీ అఫిడవిట్ల ఆధారంగానే తీర్పు ఇచ్చాం. ఇప్పుడు సౌకర్యాలు, రోడ్లు లేవంటే ఎలా? సిబి నిబంధనలను పాటించాలనే చెప్పాం. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం తీర్పును మార్చం. జీహెచ్ఎంసీకి తేల్చి చెప్పిన హైకోర్టు. ఈసారికి అనుమతించాలని ప్రభుత్వ విన్నపం. నిరాకరించిన ధర్మాసనం. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. టీకా చకచక. జీహెచ్ఎంసీ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే. వేయించుకొని వారికి వెంటనే టీకా. తొలుత రోజుకు 3 లక్షలు, తర్వాత 5 లక్షల డోసులు టార్గెట్. ప్రస్తుత నిల్వ 20 లక్షలు. రాష్ట్రంలో సగం మంది ఇంకా టీకాకు దూరమే. వారికి పూర్తి చేయడమే లక్ష్యంగా భారీ కార్యక్రమం. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. డెంగీ పేరుతో దోపిడీ ఆపండి. ఇప్పటిదాకా కోవిడ్ పేరుతో దోచుకున్నారు. ఇప్పుడు ప్లేట్లెట్లు తగ్గాయంటూ ఎక్కిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై డీహెచ్ గడల ఆగ్రహం. వాటి దోపిడీపై ఫిర్యాదు చేయాలని సూచన. మార్చి వరకు 3వ వేవ్ రాదని వ్యాఖ్య. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఉద్యోగులు ఏపీకి వెళ్తారా? శాశ్వత అంతర్రాష్ట్ర బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్. అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ అనుమతి తీసుకుని రిలీవ్ చేయండి. అన్ని శాఖలకు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు. యోచనలో 3,000 నుంచి 3,500 మంది ఉద్యోగులు. వీరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే. ఏపీ నుంచి త్వరలో 223 మంది ఉద్యోగుల రాక. ఆంధ్రజ్యోతి, హుజూరాబాద్, కమలాపూర్. అన్ని అనుభవించారు. సీఎం పదవి తప్ప ఈటలకు టీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది? పేదల ఇళ్లను జేసీబీతో కూల్చివేయించిన చరిత్ర ఆయంది. కమలాపూర్ మండలానికి 1000 ఇళ్లిస్తే ఒక్కటి కట్టలేదు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను చూసే ఇన్నాళ్లు గెలిపించారు. అన్నం పెట్టేవాళ్ల వైపా, పన్నులు వేసేవాళ్ల వైపా? హుజూరాబాద్ ప్రజలు తేల్చుకోవాలి. మంత్రి హరీష్. ఆంధ్రజ్యోతి, హుజూరాబాద్. ఏనాడైనా సీఎం కావాలనుకున్నానా? హరీష్ మనిషిగా గుర్తించమని అడిగింది మనిద్దరమే కదా. నాపై ఆరోపణలు నిజమని గుండెపై చేయి వేసుకుని చెప్పగలవా? గెస్ట్ హౌస్ నుంచి నికృష్ణ పనులు చేసి ప్రజల్లో చిల్లర కావద్దు. మీ మాటలను జనం అసహ్యించుకుంటున్నారు. ఈటల. ఆంధ్రజ్యోతి, వాషింగ్టన్. $5,000 కట్టు, గ్రీన్ కార్డు పట్టు. వెసులుబాటు కల్పించనున్న కొత్త బిల్లు. సెనేట్ ఆమోదం. అధ్యక్షుడు బైడెన్ సంతకమే తరువాయి. ప్రయారిటీ డేట్కు 2 ఏళ్లు దాటిన వారంతా అర్హులే. భారతీయులకు భారీగా లబ్ధి కలిగే అవకాశం. ఇప్పటికే 7.41 లక్షల మంది గ్రీన్ కార్డు కోసం నిరీక్షణ. కుటుంబ సభ్యులకు గ్రీన్ కార్డు షార్ట్కట్. $1,500 అదనంగా చెల్లిస్తే చాలు. H1B వీసాదారులు పెట్టుబడులు పెట్టొచ్చు. $50,000 ఇన్వెస్ట్ చేస్తే వారికి గ్రీన్ కార్డు. వృత్తి నిపుణులతో పాటు పలు వర్గాలకు సాంత్వన. కరోనా నేపథ్యంలో అమెరికా వచ్చిన కార్మికులకు లబ్ధి. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఈవెంట్ మేనేజర్గానే జీషాన్ అలీ పరిచయం. అతనితో డ్రగ్స్, ఆర్థిక లావాదేవీలు జరపలేదు. ఈడీ విచారణలో నవదీప్. 10 గంటల పాటు ప్రశ్నలు. తెలంగాణ మెయిన్. ఆంధ్రప్రభ, సెప్టెంబర్ 14, 2021 మంగళవారం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రభ, హైదరాబాద్.
దళిత బంధుకు ఏటా 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపు. ఆ 4 మండలాలకు 3 వారాల్లో నిధులు. దళితుల అభివృద్ధికి ఖచ్చిత లక్ష్యంతోనే పథకం. ఇది రొటీన్ వ్యవహారం కాదు. వ్యాపార ఉపాధి రంగాల్లో రిజర్వేషన్. దళితుల్నే అభివృద్ధి చేస్తున్నారనడం దుష్ప్రచారం. ఏ ఒక్క వర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం విస్మరించలేదు. నలుదిక్కుల దళిత బంధుపై సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్. 4 జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. బట్టి విక్రమార్క. ఆంధ్రప్రభ న్యూఢిల్లీ. బియ్యం కష్టాలు కేంద్రమే తీర్చాలి. వరి పంటపై ఎందుకు ఈ వివక్ష? ప్రత్యామ్నాయ పంటలు పరిష్కారం కాదు. దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు సరికాదు. గోధుమలకు ఒక న్యాయం, ధాన్యానికి మరొక న్యాయమా? గోధుమ ఎగుమతులను ప్రోత్సహిస్తూ ధాన్యం ఎగుమతులపై ఆంక్షల. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. సాగును రక్షించాలే కానీ నిలువరించతగదు. కఠిన ఆంక్షలతో ఎగుమతులను ప్రోత్సహించాలని నిపుణుల సూచన. ఆంధ్రప్రభ న్యూఢిల్లీ. హైదరాబాద్. గెజెట్ అమలు పక్కా. వాయిదా అవసరం లేదు. అక్టోబర్ 14 నుంచి ప్రాజెక్టులపై పెత్తనం పర్యవేక్షణ బోర్డులదే. కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లకు కేంద్రం స్పష్టీకరణ. ఒక్కో బోర్డుకు 2 చీఫ్ ఇంజనీర్లు. కేంద్రం ముందుకు ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలు. బోర్డుల నిర్వహణకు ఒకేసారి నిధులు. సాధ్యం కాదన్న తెలుగు రాష్ట్రాలు. 15 రోజులకోసారి అయితే నిధులిస్తాం. ఆంధ్రప్రభ హైదరాబాద్. క్రియాశీల కార్యకర్తలతో గులాబీ కమిటీలు. మహిళలకు సముచిత స్థానం. 20 నాటికి మండల కమిటీలు పూర్తి. ఆ తర్వాత జిల్లా కమిటీల ప్రకటన. పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆంధ్రప్రభ హైదరాబాద్. సెప్టెంబర్ 17 పొలిటికల్ తీన్మార్. నిర్మల్కు అమిత్ షా. యాదాద్రికి కేసీఆర్. గజ్వేల్లో కాంగ్రెస్ సభ. షా సభకు భారీ జన సమీకరణకు బీజేపీ కసరత్తు. కౌంటర్ రెడీ చేస్తున్న కేసీఆర్. దళిత గిరిజన దండోరా సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రేవంత్. ఆంధ్రప్రభ హైదరాబాద్. గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు సడలించలేం. తీర్పును పునఃసమీక్షించం. అమలు చేస్తారా, ఉల్లంఘిస్తారా అన్నది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. ప్రభుత్వ తీరుపై అసహనం. అభ్యంతరాలుంటే సుప్రీంకు వెళ్లొచ్చని ధర్మాసనం వ్యాఖ్య. ఆంధ్రప్రభ వాషింగ్టన్. సూపర్ ఫీజుతో గ్రీన్ కార్డులు జారీ. $5,000 ఇస్తే అందుబాటులోకి. బిల్లు ప్రవేశపెట్టిన బైడెన్ ప్రభుత్వం. చట్టసభలో చర్చిస్తున్న సభ్యులు. భారతీయులకు తీపి కబురు. ఆంధ్రప్రభ న్యూఢిల్లీ. ఆమెకే ఓలా ఫ్యూచర్. 10,000 మంది నియామకం. పూర్తి బాధ్యతలు మహిళలకే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్. 500 ఎకరాల్లో విస్తరణ. ఆత్మనిర్భర్ భారత్ కాస్త ఆత్మనిర్భర్ ఉమెన్. విధుల్లోకి తొలి బ్యాచ్ సిబ్బంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ. ఆంధ్రప్రభ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇలా స్వాగతం పలికారు. తన వినయాన్ని చాటుకున్నారు. గుజరాత్ సీఎంగా తానొక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రభ హైదరాబాద్. టాలీవుడ్ డ్రగ్స్ కేసు. ఎఫ్ క్లబ్లో ఏం జరిగింది? లావాదేవీల సంగతేంటి? కెల్విన్ ఖాతాల్లోకి నగదు బదలాయింపులు ఎందుకు చేశారు? పీటర్ కమింగోల ఖాతాల్లోకి ఎందుకు బదలాయించారు? పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు? అక్కడ ఏమేం చేసేవారు? సినీ నటుడు నవదీప్పై ఈడీ ప్రశ్నల వర్షం. 9 గంటల పాటు విచారణ. ఆంధ్రప్రభ న్యూఢిల్లీ. పెగాసస్పై మధ్యంతర తీర్పు రిజర్వు. కేంద్రం వర్సెస్ సుప్రీం సంవాదం. దేశ భద్రత కోణాన్ని ప్రస్తావించిన సొలిసిటర్ జనరల్. నిపుణుల కమిటీతో విచారణకు అంగీకారం. సమగ్ర వివరాలతో అఫిడవిట్కు నిరాకరణ. ఆంధ్రప్రభ హైదరాబాద్. భవిష్యత్ తరాలకు సుందర జల వనరులు అందించడమే లక్ష్యం. జీహెచ్ఎంసీపై సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశాలు. ఆంధ్రప్రభ తిరుమల. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఘన విజయం ఖాయం. ఆంధ్రప్రభ హైదరాబాద్. ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి? రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్సీఐ కొనుక్కుంటే ఎక్కడ అమ్ముకోవాలని కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ఆంధ్రప్రభ హైదరాబాద్. 7 ఏళ్లైనా కోచ్ ఫ్యాక్టరీ ఎందుకివ్వరు? ట్విట్టర్లో కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్. ఆంధ్రప్రభ హైదరాబాద్. గద్వాల పీజీ కేంద్రం నూతన భవన నిర్మాణాలకు నేడు మంత్రి కేటీఆర్ భూమి పూజ. ఆంధ్రప్రభ ఉమ్మడి కరీంనగర్. గౌడ చేనేత కార్మికులకు త్వరలో బీమా. స్విఫ్ట్ కడితే 2 చెల్లిస్తాం. చేనేత కార్మికులకు ఆర్థిక మంత్రి హరీష్ తీపి కబురు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు. తెలంగాణ. నమస్తే తెలంగాణ. సెప్టెంబర్ 14, 2021 మంగళవారం. ఈరోజు ముఖ్యాంశాలు. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. వివక్షపై ఉద్యమం ఇది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే దళిత బంధు. రాజకీయాలకు అతీతంగా పథకం అమలు. అందరం కలిసికట్టుగా దళితుల్ని ఆదుకోవాలి. వారిని తల్లిదండ్రుల్లా కడుపున పెట్టుకోవాలి. నచ్చిన వ్యాపారం నచ్చిన చోట చేసుకోవచ్చు. దశల వారీగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వలసపోయిన వారిని లెక్కలోకి తీసుకోవాలి. రక్షణ నిధి నిర్వహణ బాధ్యత దళితులదే. 1,00,000 మందితో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలి. దళితుల్లో స్వీయ సామర్థ్యంపై చైతన్యం కల్పించాలి. పథకానికి మనమే ఆవిష్కర్తలం, మనమే ఆదర్శం. 7 దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ ఏం చేశాయి? వాళ్లు చేసి ఉంటే ఇంతటి దీనస్థితి ఉండేది కాదు. దళిత బంధుపై జాతీయ స్థాయిలో అభినందనలు.
దళిత బంధుపై సమీక్షలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. నో పాలిటిక్స్, నో పర్సనల్. దళితులకు ఒక్కో పార్టీ మీద అభిమానం ఉండొచ్చు. రాజకీయ పార్టీ ఆధారంగా ఒక కుటుంబాన్ని విస్మరిస్తే అది పెద్ద క్రైమ్ అవుతుంది. కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ రీచ్ కావాలి. నో పాలిటిక్స్, నో పర్సనల్. ప్రతి ఒక్కరికి ఇయ్యాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. 100% సబ్సిడీ ఎంతో మేలు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. బిడ్డ పట్ల తల్లిదండ్రుల ప్రభుత్వం ఉంటుందని సీఎం చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నా. 100% సబ్సిడీతో నిధులివ్వడం ఎంతో మేలు చేస్తుంది. బట్టి విక్రమార్క. సీఎం చారిత్రక పురుషుడు. నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో 10 మంది ముఖ్యమంత్రులను చూశాను. సీఎం కేసీఆర్ లాంటి చారిత్రక పురుషుడే ఇలాంటివి చేయగలుగుతాడు. మోత్కుపల్లి నరసింహులు. నమస్తే తెలంగాణ. వాషింగ్టన్. సప్లిమెంటల్ ఫీజుతో గ్రీన్ కార్డు. కొత్త బిల్లు తయారీపై అమెరికా కసరత్తు. లక్షల మంది భారతీయులకు లబ్ధి. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. జేపీ మోర్గాన్ భారీ క్యాంపస్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్లో. ఆసియా పసిఫిక్ దేశాల్లో సంస్థకు ఇదే అతిపెద్దది. పూర్తిగా డిజిటలైజేషన్, పేపర్లెస్ వర్క్. 8.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. భాగ్యనగరంలో ఫార్మ్ ఈజీ సెంటర్. 200 మంది ఉద్యోగులను నియమించుకొనున్న సంస్థ. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. మహాబాకా మనకు దోకా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ ద్వంద్వ వైఖరి. కాజీపేటలో ప్లాంటుపై కేంద్రం 2 సార్లు మోసం. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మొండి చెయ్యి. ఎన్నికల వేళ మహారాష్ట్రకు ఫ్యాక్టరీ మంజూరు. రికార్డు సమయంలో నిధులు, పనులు మొదలు. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. పథకాల అమలులో తెలంగాణ ముందంజ. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. నిమజ్జనంపై ఆంక్షలపై సుప్రీంలో అప్పీల్. అత్యున్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్కార్. ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నిరాకరణ. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ. 30 సర్కిళ్ల పరిధిలో 25 బేబీ పాండ్స్. వాటి వద్ద క్రేన్ల సాయంతో నిమజ్జనం. ఠాణాల వారీగా మండపాలకు టోకెన్లు. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. జిల్లా అధ్యక్షులపై అధినేతదే నిర్ణయం. సంస్థాగత నిర్మాణంలో అన్ని వర్గాలకు చోటు. రేపటికి తొలి అంకం పూర్తి చేయాలి. 20 కల్లా అన్ని మండల, పట్టణ కమిటీలు. శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్దేశం. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. తెలంగాణలో మహిళా సాధికారత బేష్. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిడ్స్, బాలామృతం అద్భుతం. మహిళా స్టార్టప్లకు వీహబ్ సహకారం అభినందనీయం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసల జల్లు. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. నేడు పలు చోట్ల భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడి. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. ఫ్యాక్టరీలు తన్నుకుపై పాదయాత్రల. బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి. దాస్యం, పోచంపల్లి ఫైర్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించి తెలంగాణలో తిరగండి. ఏ ముఖం పెట్టుకుని జనం మధ్యకు వస్తున్నారు. నమస్తే తెలంగాణ. హైదరాబాద్. కొలువులిచ్చే కొత్త కోర్సులు. జేఎన్టీయూలో ఈ ఏడాది 6 ప్రారంభం. విస్తృతమవుతున్న సాంకేతిక పరిజ్ఞానం. ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులకు డిమాండ్. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.